Good afternoon and welcome to the Hindu newspaper analysis 7/12/2024. So, author garu ivalu deni gurinchi maartunnaranteనండి building on the revival of the manufacturing sector. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నారంటే దాన్ని కాస్త తగ్గింది అది దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎలాగ దాన్ని ప్రాణం పోయాలి ఎలా దాన్ని ప్రాణంలోకి తీసుకురావాలి అండ్ ఉపాధి కల్పించాలి. ఇండియాస్ జర్నీ టు బికమింగ్ అ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ హ్యాస్ గెయిన్డ్ మొమెంటమ్ విత్ ద గవర్నమెంట్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిషియేటివ్. సో భారతదేశం ఈరోజు ప్రపంచంలోని ఎక్కడ విన్నా భారతదేశం పేరే వినాలి. దేని విషయంలో? మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అంటే భారతదేశం అన్నమాట. ఇది ఇప్పుడు కాస్త స్పీడ్ అందుకుంది, మొమెంటం అందుకుంది. ఎందుకంటే మన భారతదేశం చాలా చాకచక్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటుంది అన్నమాట, పాలసీస్ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. పర్టికులర్లీ ఎక్కడండి? పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. మీరు ఇంత ప్రొడ్యూస్ చేస్తే మీకు ఎంత ఇన్సెంటివ్ రాయితీ వస్తుంది అని ఈ స్కీము. సో ఈ స్కీమ్ వలన ఇది చాలా ప్రాముఖ్యత వహించింది. ఇన్స్ట్రుమెంటల్ దేంట్లోని మార్పు ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాండ్స్కేప్నే పూర్తిగా మార్చేసింది అనమాట. ఆ నేపథ్యాన్ని అసలు దాని విధి విధానాలని అన్నింటిలో కొత్త మార్పులో తెచ్చింది. ఏ ఏరియాల్లోని అంటే ఫస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు పిల్లలందరి చేతుల్లో ఉండేది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో, తర్వాత మందులు ఫార్మస్యూటికల్స్, తర్వాత బళ్ళు ఆటోమొబైల్, బట్టలు, మిగతావి చాలా. ఎలాగా ప్రొడక్షన్ పెంచింది, ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్, ఇంప్రూవ్డ్ ఎక్స్పోర్ట్స్, ఇంప్రూవ్డ్ జాబ్ క్రియేషన్. సో ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్స్ అండ్ జాబ్ క్రియేషన్ వీటిలన్నింటిలోని ఎన్హాన్స్మెంట్ చూపెట్టింది, అంటే ఇంప్రూవ్మెంట్ చూపెట్టింది అనమాట. అది ప్రప్రథమంగా మనం హబ్ అవ్వడానికి ఒక అడ్వాంటేజ్. ఈ పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈ స్కీమ్ ప్రకారం చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్, అంటే అమోఘంగా అందరూ అందులోని పాల్గొన్నారనమాట. ఇది దేనికంటే తార్కాణం పడుతుంది? ద రిజల్ట్స్ ఆఫ్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. ద స్కీమ్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇది చాలా ఇంప్రెసివ్గా జరిగింది అని మనకి ఎలా తెలుస్తుంది? యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా. ఇది ఎక్కడ 22-23 వాళ్ళు రిలీజ్ చేశారు రీసెంట్గా. ఇక్కడ మనకి అందరికీ ఏంటంటే ప్రస్ఫుటంగా తెలుస్తుంది పాజిటివ్ కోరిలేషన్, అంటే ఒక సత్ సంబంధం అనమాట. రిలేషన్ ఎవరికి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్కిను అండ్ సెక్టరల్ పర్ఫార్మెన్స్, అంటే టెక్స్టైల్ సెక్టరా, మొబైల్ సెక్టరా, ఎలక్ట్రానిక్ సెక్టరా, ఫార్మస్యూటికల్ సెక్టరా, ఇందులోని దానికి ఈ స్కీమ్ ఇన్సెంటివ్ అటాచ్ చేశారు. ఇన్ ద ఏఎస్ఐ అంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ డేటాలోని మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ రిజిస్టర్డ్ ఏ రోబస్ట్ స్ట్రాంగ్ గ్రోత్. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది మంచి గ్రోత్ అనమాట. ఎంతండి? 21.5% గ్రోత్ చూపెట్టింది. 21.5%. గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ, దీనికి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత అయింది? 7.3% పెరిగింది. ఎంత? 7.3% పెరిగింది. సో ఈ ఎక్స్పాన్షను కమ్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఇది దేని మీద? పిగ్గీ రైడింగ్ ఆన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనమాట. ఈ సక్సెస్ దీనివల్ల మనకి ఏంటి చూపెడుతుంది? ఇట్ ఈస్ షో కేసింగ్ దట్ మెనీ సెక్టార్స్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ద స్కీమ్. చాలా వర్టికల్స్, చాలా సెక్టార్లు ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ పొందే. ఇవన్నీ దే హ్యావ్ పర్ఫార్మ్డ్ పర్టికులర్లీ వెల్, చాలా అమోఘంగా చాలా బాగా పర్ఫామ్ చేసాయి అన్నీను. సో బేసిక్ మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్, తర్వాత కోక్ అంటే బొగ్గు, రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఫుడ్ తిండి, కెమికల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, మోటార్ వెహికల్స్, మెనీ ఆఫ్ విచ్ ఆర్ కవర్డ్. ఇప్పుడు ఇవన్నిటిని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద కవర్ చేస్తారు. పిఎల్ఐ స్కీమ్ కింద పట్టుకొచ్చారు, అన్నిటిని పట్టుకొచ్చారు అనమాట. సో కలెక్టివ్లీ మూకంబడిగా ఇదంతా 58% అనమాట టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్. ఎంతండి? 58% అనమాట. అండ్ ఇది అవుట్పుట్ గ్రోత్ ఎంత రిజిస్టర్ చేసింది? 24.5% 2022-23లో. అమోఘం అనమాట, చాలా బాగా జరిగింది.
ఓకే, నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? రికవరీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఈరోజు ఇంకా అయిపోయింది, తుది శ్వాసలో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నదాన్ని మళ్ళీ జీవం పోసాం. ఓకే, ఏఎస్ఐ యాన్యువల్ సర్వే అది ఉంది కదా, ఆర్ ఏ వైటల్ సోర్స్ ఆఫ్ డేటా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ డేటా. దేనికి? రిజిస్టర్డ్ ఆర్గనైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఎందులోని? ఎకానమీలో, ఎక్కడైతే మనం డబ్బులు క్రియేట్ చేస్తున్నాం. ఇవి ఇంక్లూడ్ ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీస్ ఎలాగా? మినిమం 10 ఉండాలి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎలాగా? యూజింగ్ పవర్. అండ్ దోస్ 20 మంది ఉంటే ఓకే వితౌట్ పవర్. 10 మంది ఉంటే వర్కర్లు విత్ పవర్, 20 మంది ఉంటే వర్కర్లు వితౌట్ పవర్, వాళ్ళకి ఇంక్లూడ్ చేశారు. ఈ రిజల్ట్స్ ఆఫ్ ది ఏఎస్ఐ 22, 23 ఒక హెల్దీ, చాలా ఆరోగ్యకరమైన డబుల్ డిజిట్ ఎక్స్పాన్షన్ చూపెట్టింది. అంటే ఇన్ని రోజులు 1, 2, 6, 7 ఉన్నది ఇప్పుడు డబుల్ డిజిట్లోకి వెళ్ళింది. డబుల్ డిజిట్ ఎక్స్పాన్షన్ చూపెట్టింది. ఇందులోని ఇన్ ద గ్రోత్ రేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అవుట్పుట్ పెరిగిందనమాట. తయారీ అన్న ఏరియాలోని ఎంత అయిందండి? అది 21.5%. 21.5%. డిస్పైట్ హై బేస్, 21, 22లో పెద్ద బేస్ ఉన్నప్పుడు కూడాను ఇది షార్ప్ రీబౌండ్. ఓకే, ఇట్ రీబౌండ్ తక్కువ వెనక్కి పుంజుకుంది మళ్ళీ యాజ్ ది ఎకానమీ ఎమర్జ్డ్. రీబౌండ్ ఎందుకైంది? కోవిడ్ వలన ఎకానమీ అంతా పడిపోయింది. కోవిడ్ తర్వాత బౌన్స్ అయిందనమాట. ఫ్రమ్ ద COVID-19 పాండమిక్, దానివలన స్లంప్ అయ్యింది. ఈరోజు అయింది మళ్ళీ రీబౌండ్ అయింది. ఈరోజు మళ్ళీ రీబౌండ్ అయిందనమాట. ఇది ఇంప్రెసివ్, చాలా చక్కగా చూడగానే అబ్బా అనిపించే గ్రోత్ అనమాట. ఎందులోని? అవుట్పుట్లోని. అదే కాదు, వాల్యూ యాడిషన్లో కూడా ఇన్నాళ్ళ కాకుండా ఇప్పుడు కొత్తగా వాల్యూ ఎడిషన్ కూడా తెచ్చారు 22, 23లోని. యాజ్ కంపేర్ టు చెప్పాను కదా, ప్రీ పాండమిక్ ఒకలాగా ఉంటే పోస్ట్ పాండమిక్ చాలా బ్యూటిఫుల్గా అక్కడ తప్పులన్నీ కరెక్ట్ చేసుకున్నారు. ఇది దేనికి మనకు సూచన? ఇండికేట్స్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ is స్లోలీ బట్ స్టడీలీ. మ్యానుఫ్యాక్చరింగ్ అన్న ఏరియా మెల్లి అడుగులు వేసినా కానీ డెఫినెట్గా అడుగులు వేస్తుంది. ఎటువైపు? టర్నింగ్ ది కార్నర్ ఆఫ్టర్ ద డిస్రప్షన్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఈ మధ్యకాలంలో కాస్త అతాకుతలమైనా ఇప్పుడు మళ్ళీ అది నిలదొక్కుని yes, it's turning the corner. It's negotiating the curves. Wherever they have some issues, it is able to. That's the beauty. That's the beauty. The performance of the manufacturing sector. ఇప్పుడు ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనకేం చూపెడుతుందంటే ద స్టేజ్ ఇస్ సెట్ ఫర్ ఇండియా. ఇప్పుడు ఇండియా గ్లోబల్ ప్రపంచం అంతటా మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అయిపోయిందనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక పెద్ద పవర్ హౌస్, చాలా స్ట్రాంగ్ పవర్ వచ్చింది మనకి. ఇలా ఉన్నప్పటికి కూడాను చాలా స్ట్రాంగ్ రిఫార్మ్లు అంటే మార్పులు రావాలి ఆర్ నీడెడ్. ఎందుకు? అప్పుడే మనం ఫుల్గా కంప్లీట్గా క్యాపిటలైజ్ అవ్వగలం. మనకు ఒక లిఫ్ట్ వచ్చిందనుకోండి, దాన్ని పూర్తిగా వాడుకోవాలి. ఫుల్లీ క్యాపిటలైజ్ దేని మీద? మ్యానుఫ్యాక్చరింగ్ పొటెన్షియల్ మీద. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ పొటెన్షియల్ ఎంత ఉంది అంతా తోడేయాలన్నమాట, అంతా తోడేయగలగాలి. ఓకే, సో సక్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏంటి హైలైట్ చేస్తుందంటే ద నీడ్ టు ఎక్స్పాండ్ అవ్వాలి. దాని స్కోప్ అంటే ఇక్కడే ఉండిపోకూడదు, బియాండ్ వెళ్ళాలి. బియాండ్ ఏంటి? ద ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అండ్ రెగ్యులర్గా ఉండే ఇండస్ట్రీస్ కాదు, వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కాన్సన్ట్రేటెడ్. ట్రెడిషనల్ ఇండస్ట్రీస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కాన్సన్ట్రేట్ అయి ఉంది. ఇప్పుడు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ దేనికి వెళ్ళాలి? లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్కి వెళ్ళాలి. ఎక్కువ మంది పనులు ఉన్నది. ఫస్ట్ ఏదది? బట్టలు, తర్వాత తోలు బిజినెస్, తర్వాత చెప్పులు తయారు చేయడం, తర్వాత మనకి కుర్చీలు, టేబుల్స్, ఫర్నిచర్లు. అదే కాకుండా సన్ రైజ్ ఇండస్ట్రీస్, ఇది లేటెస్ట్. సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి నాయన అంటే ఏరోస్పేస్. ఓకే, సంథింగ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఎలాన్ మస్క్. స్పేస్ టెక్నాలజీ, సన్ రైజ్, MRO, ఇవన్నీ కొత్త గ్రోత్ ఫ్రంటియర్స్. అంటే మనకి ఈ డోర్లన్నీ కూడా ఓపెన్ చేస్తాయి. దే విల్ అన్లాక్. ఇప్పటి వరకు ఆ ఏరియా మనం వెళ్ళలేదు, తాళం వేసుకుని కూర్చున్నాం. ఈరోజు దానికి కూడా తాళాలు బద్దలు కొట్టుకొని మనం గ్రోత్ ఫ్రంటియర్స్కి వెళ్ళచ్చు. దేర్ ఆర్ ఆల్సో ఇంకా సెక్టార్స్ ఉన్నాయి. దేనికి? హై ఇంపోర్ట్ డిపెండెన్సీ.
ఇంపోర్ట్స్ భారతదేశంలోని దాని మీద డిపెండ్ అయ్యాయి. కానీ ఇవి అన్ట్యాప్డ్. ఈ రోజు వరకు ఎవ్వరూ కూడా దీన్ని ముట్టుకోలేదు. దీన్ని కానీ ముట్టుకుంటే లాభాలు చిటికీ వేసింది ఫాస్ట్గా వస్తాయి. సో అన్ట్యాప్ డొమెస్టిక్ కేపబిలిటీస్, లోకల్గా చాలా కేపబిలిటీస్ ఉన్నాయి, సచ్ యాజ్ క్యాపిటల్ గూడ్స్. ఫస్ట్ ఏంటండి క్యాపిటల్ గూడ్స్. సో దిస్ కెన్ హెల్ప్. ఇది మనకి కాస్త తోడ్పడుతుంది. దేనికి? రెడ్యూసింగ్ వల్నరబిలిటీ, అంటే ఈజీలీ ఇంజర్డ్. ఏది? గ్లోబల్ డిమాండ్ ఫ్లక్చుయేషన్స్. గ్లోబల్ డిమాండ్ ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. ఇందులోని సప్లై చైన్ డిస్రప్షన్, మనకి స్టడీగా సప్లై అప్పుడప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, దాన్ని రెగ్యులరైజ్ చేసేవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రమోటింగ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈకో ఫ్రెండ్లీ, అండ్ దీనికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, దీనికి రాయితీలు ఇవ్వాలి. ఏది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి. ఎందులోని అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, బాగా 10 ఏళ్ళ ముందు 20 ఏళ్ళ ముందు ఆలోచించగలగాలి. టెక్నాలజీస్ కెన్ ఫర్దర్ ఎన్హాన్స్. ఇది కానీ ఇస్తే ఇంకా భారతదేశానికి ఇట్ కెన్ ఫర్దర్ ఎన్హాన్స్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్. మిగతా అగ్రరాజ్యాలతో మనం కూడా పరుగు పందెంలోని గెలుస్తాం. ఓకే, పరుగు పందెంలో మనం గెలుస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏమంటారు ఆథర్ గారు? కానీ ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా ఒక గ్యాప్ కనబడుతుంది. ఓకే, ఒక పెద్ద గ్యాప్. దేనికి? మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ 21.5 ఉంది. జీవీఏ ఎంత ఉందండి? 7.3 ఉంది. యాజ్ ది ఏఐ డేటా ముందు చదివాం కదా, ఏఎస్ఐ డేటా చూపెడతాను. దీన్ని ఏది డ్రైవ్ చేస్తుందంటే సోరింగ్ ఇన్పుట్. మనకి ఇన్పుట్ ప్రైస్లు ఎక్కువ, అయిపోయాయి అనమాట. అంటే మనం ఏదో దిగుబడి తెచ్చుకుంటున్నాం కనుక ఎంత అయిపోయిందండి? అది 24.4% అయిపోయింది 22-23లో. సో ఈ డైవర్జెన్స్, ఓకే, భిన్నంగా, ఓకే, ఏంటి సజెస్ట్ చేస్తుందంటే వైల్ ప్రొడక్షన్ వాల్యూమ్స్ ఆర్ రైజింగ్, అంటే ఒక దగ్గర 1,00,000 దగ్గర 10 లక్షలు 20 లక్షలు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్ ఆర్ గ్రాప్లింగ్ విత్, కానీ అన్ని ఇండస్ట్రీస్ కొట్టుమిట్లాడుతున్నాయి, ఈ కష్టం నుంచి ఎలా రావాలన్నా భగవంతుడు అని. గ్రాప్లింగ్ విత్ ఏంటి? ఎలివేటెడ్ ప్రైజెస్ ఆఫ్ ఇన్పుట్. తెచ్చుకున్న దాని ప్రైసు ధర పెరిగిపోయింది. అప్పుడు వాళ్ళు ఆది వేసుకోవాలి, తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ వేసుకోవాలి, పనివాళ్ళు, ల్యాండ్, లేబరు, పవర్ అన్నీ వేసుకుంటే ప్రైస్ పెరిగిపోతుంది. ఓకే, ఎలివేటెడ్ ఇన్పుట్ ప్రైజెస్ విచ్ హ్యావ్ ఇరోడెడ్ ద వాల్యూ ఎడిషన్. ఈ ఎలివేటెడ్ ఇన్పుట్ ప్రైస్ ఏం చేసింది? ఈ వాల్యూ ఎడిషన్ అన్న దాన్ని తుడిచిపెట్టింది, ఇరోడ్ అయిపోయింది. సో విత్ బల్క్ ఆఫ్ ద ఇన్పుట్స్ బీయింగ్ ఇంపోర్టెడ్, మనం 1-2 కాదు బల్క్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, అప్పుడు ఎలివేటెడ్ అయిపోద్ది కదా ఇన్పుట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పివటల్, వెరీ ఇంపార్టెంట్ టు బ్రింగ్ డౌన్ దేర్ ల్యాండింగ్ కాస్ట్ ఇన్ ద కంట్రీ. ల్యాండింగ్ ప్రైస్ని తగ్గించాలి. మనకు ఒక షర్ట్ 1000 రూపాయలకి అమ్ముతున్నాండి అంటే ల్యాండింగ్ ప్రైస్ 600కి వస్తుంది. అది కూడా తగ్గించాలి అంటున్నారు. టు బ్రింగ్ దిస్ టు ఫ్రూషన్, ఇది మనం అందరూ ఎంజాయ్ చేయాలంటే, ఓకే, ఈ పండుని అంటే డిజైర్డ్ రిజల్ట్ రావాలి. ఫ్రూషన్ అంటే ఏ మోర్ స్ట్రీమ్ లైన్డ్, ఇప్పుడున్న పద్ధతి కాకుండా కొత్త పద్ధతిని అవలంబించాలి, ఫుల్గా స్ట్రెయిట్ లైన్లో తెచ్చేయాలి. ఇంపోర్ట్ రెజీమ్ దట్ సింప్లిఫైస్ టారిఫ్స్. సో మనం కొత్త ఇంపోర్ట్ రెజీమ్ తేవాలి ఎక్కడికి? ఇండియాలోకి. అప్పుడు అది ఈ టారిఫ్స్, ఈ ఖర్చులన్నింటినీ సింప్లిఫై చేస్తుంది. ఒక 3 tier సిస్టంలో, ఒక 1, 2, 3 tier సిస్టంలో విత్ 0 to 2.5. రా మెటీరియల్స్కి ఎంత ఉండాలండి? 0 to 2.5, 2.5 to 5 ఇంటర్మీడియట్స్, మధ్యలో ఏవేవి కావాలో, 5 to 7.5 ఫినిష్డ్. ఇలా కానీ పెడితే అప్పుడు ఇట్ కుడ్ హెల్ప్ రెడ్యూస్, మిటిగేట్. దేన్ని మిటిగేట్ చేస్తుంది? ఇన్పుట్ కాస్ట్ని. దేనండి? ఇన్పుట్ కాస్ట్. అప్పుడు ఇట్ ఇంప్రూవ్స్ కాంపిటేటివ్నెస్. కమాన్, మార్కెట్లో కాంపిటేటివ్నెస్ ఉంటుంది. అండ్ భారతదేశం ఇంటిగ్రేషన్ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దే కెన్ ఇంప్రూవ్ ఇండియాస్ ఇంటిగ్రేషన్ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్ అన్నమాట, చైన్. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు? ఏ కాన్సన్ట్రేషన్. ఇండియాలోని పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కొన్ని స్టేట్లలోనే కాన్సన్ట్రేట్ అయిపోయి ఉంది. ఓకే, ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ద రీజనల్ ఇంబ్యాలెన్స్.
ఒక స్టేట్లోని బీభత్సంగా ఉంటుంది, ఒక స్టేట్లో ఏమీ ఉండదు. సో అదే ఇంబ్యాలెన్స్ అంటున్నారు ఆథర్ గారు. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ మహారాష్ట్ర నంబర్ 1, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, యూపీ, ఈ 5 రాష్ట్రాలు కలిపి కలెక్టివ్గా 54% భారతదేశంలో. 5 రాష్ట్రాలు 54% అంటే మిగతా 23 ఎంత అండి? 46. అది చాలా బాధాకరమైన విషయం. ఆఫ్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ. అండ్ ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? 55% ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 55% ఎంప్లాయ్మెంట్ ఈ 5 రాష్ట్రాల్లోనే ఉంది. అంటే మిగతా 45, 23 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎంత బాధాకరమైన విషయం. ఇది దేన్ని మనందరికీ కళ్ళు విప్పుగా చూపెడుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇన్ ఫ్యూ స్టేట్స్. సో ఇండస్ట్రీ అనగానే ఫస్ట్ మనం ఏమంటాం? మహారాష్ట్రలో పెడదామండి, హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటాయి. గుజరాత్ అండి, రాయితీలు బాగుంటాయి. తమిళనాడు అండి, కనెక్టివిటీ బాగుంటుంది. కర్ణాటక ఇంకా సూపర్ అండి. ఉత్తరప్రదేశ్, ఇంకో రాష్ట్రం పేరు ఎవరు చెప్పడం లేదు. ఓకే, ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇన్ ఫ్యూ స్టేట్స్కే ఉండిపోయింది. ఈ రీజనల్ ఇంబ్యాలెన్స్ అంటే కొన్ని రాష్ట్రాలు ఇంత పైకి ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు అసలు ఫ్లాట్గా ఉన్నాయి. సో దెర్ ఈస్ అన్ ఇంబ్యాలెన్స్. నాట్ ఓన్లీ హిండర్స్, ఇది ఒక అడ్డంకే కాదు. ఈక్విటబుల్ డెవలప్మెంట్, అందరూ డెవలప్ అవ్వాలి అన్న నానుడితో బయలుదేరినా కూడాను జరగటం లేదు అక్రాస్ ద కంట్రీ. బట్ ఆల్సో ఇదే కాకుండా లిమిట్స్ ద సెక్టార్స్ ఓవరాల్ గ్రోత్ పొటెన్షియల్. ఎవరన్నా ఒక ప్రొడక్షన్ యూనిట్ పెడదామంటే బాంబేకి దగ్గరగా పెడదామండి, ఉత్తరప్రదేశ్ దగ్గరగా పెడదాం అంటారు, కానీ ఆంధ్రాలో పెడదామండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అంటే ఇంకో స్టేట్కి ట్రావెల్ కాస్ట్ అయిపోతుంది వరకు. సో అందుకని యాన్సిలరీ యూనిట్స్ కమ్ క్లోజర్ టు ది మెయిన్ ఇండస్ట్రీ. సో ఓవరాల్ గ్రోత్ పొటెన్షియల్ కూడా తగ్గిపోతుంది. ఓకే, ఫర్ ఇండియా టు ఫుల్లీ క్యాపిటలైజ్, భారతదేశం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద పూర్తిగా దాని కెపాసిటీని వాడుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఏంటి ప్రథమంగా చేయాలంటే టు బీ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ. ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశం ఎదుగుతోంది అన్న కథలోని ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించాలి. ఏది? మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇన్ సెక్టర్. ద ఫండమెంటల్ ఫ్యాక్టర్, బేసిక్ ఫ్యాక్టర్ ఏంటంటే మార్కెట్లోని మార్పులు రావాలి. మార్కెట్ అంత బాగాలేదండి అంటాం కదా, మార్కెట్లో మార్పులు రావాలి. ఏ ఏరియాలో నుండి? ఫస్ట్ ల్యాండ్, తర్వాత లేబర్, తర్వాత పవర్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇంటెన్సివ్. ఓకే, ఇన్ అడిషన్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇవ్వాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయాలి. ఓకే, రైజింగ్ ఆంధ్ర అని చెప్పి 17 లక్షల కోట్లు వచ్చాయి, 23 లక్షల కోట్లు వచ్చాయి. ఏవి? ఇప్పుడు ఎలక్షన్ ప్రామిస్ ఏంటి? మా స్టేట్లోని, తెలంగాణ ఐ డోంట్ నో, బట్ ఆంధ్ర స్టేట్లోని 20 లక్షల జాబులు క్రియేట్ చేస్తాము అన్నారు హెచ్ఆర్ అండ్ ఐటీ మినిస్టర్. ఎవరు? లోకేష్ నాయుడు గారు. క్లియర్? సో ఇవన్నీ ఏవి ఇవ్వాలి? వాళ్ళు రాయితీలు ఇవ్వాలి, మార్కెట్ మారాలి, ల్యాండ్, లేబరు, పవర్లోని. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, తగ్గట్టుగా ఎయిర్పోర్ట్లు, కనెక్టివిటీ, వాటర్ అన్నీ ఇవ్వాలి. అప్పుడే ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు ఫోకస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిని అడిగినా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, ఆడవాళ్ళు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ టు సర్వ్ యాజ్ అ ట్రూ క్యాటలిస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ క్యాటలిస్ట్ అంటే క్విక్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ వాట్? ఇంక్లూజివ్ గ్రోత్. అందరినీ కలుపుకొని వెళ్ళాలి అంటే స్పెషల్గా మనం దేని మీద కేంద్రీకరించాలి? మన శక్తి అంతటిని మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్, MSME. ఓకే, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ మీద ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అదే కాకుండా ఆడవాళ్ళు బాగా పార్టిసిపేట్ చేయాలి ఇందులో, వర్క్ ఫోర్స్లో. ఆడవాళ్ళు వచ్చారనుకోండి, ఈ కంపెనీ నాది, ఆవిడకు ఒక బిడ్డ, ఒక భర్త, ఒక కుటుంబం. సో కంపెనీని కూడా కుటుంబంలో చూసుకుంటారు. మగవాళ్ళు అనుకోండి, అనకూడదు కానీ, దో ఐఎమ్ బీయింగ్ అ మ్యాన్, వీ డూ అవర్ వర్క్ అండ్ వీ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్ బికాస్ మా ఆఫీస్ మంది అని ఒక ఓనర్షిప్ ఉండదు. ఆ చెత్త ఉంటే వచ్చి ఆఫీస్లో కూడా క్లీన్ చేస్తారులేండి, ఉన్నారు కదా మన క్లీనర్స్ అంటారు. ఆడవాళ్ళు అలా కాదు, వాళ్ళే క్లీన్ చేస్తారు. విచ్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ బాంబే లోకల్ ట్రైన్స్లో. కూరగాయలు వాళ్ళు ఒలిచేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే 45 నిమిషాలు. రాత్రి 7 o'clock ఆఫీస్ అయితే 7:45, 8కి వెళ్తుంది ఇంటికి. ఓకే, సో కూరగాయలు ట్రైన్లోనే ఒలిచేస్తారు. ఈ ఒలిచేసిన చెత్త అంతా కవర్లో పెట్టుకుంటారు. ఇవి ఏ కూర అయితే వండుకోవాలో అది ఒక కవర్లో పెడతారు. ఈ కవర్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు. అదే అబ్బాయిలు చూడండి, అంటే వెన్ ఐ వాజ్ అ బాయ్ ఆల్సో, జనరలైజ్ చేయట్లేదు కానీ సర్వసాధారణం, శనక్కాయలు తింటాం, తోలు పడేస్తాం కింద.
తుడుస్తాలేండి, ట్రైన్ తుడిచేవాడు ఉంటాడు కదా అంటాం. అలాగుండదు లోకల్ ట్రైన్స్లో, చాలా నీట్గా. ఎందుకు రోజు అదే, ఇట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ బాంబే. మెట్రోస్ ఆర్ ద లైఫ్ లైన్. అందరూ కూర్చొని ఫోటోలు తీసుకోవడం కాదు మెట్రో ఎక్కేది, కనెక్టివిటీ ఫాస్ట్గా ఉందని. సో ఈ ఓనర్షిప్ ఉండాలి. ఎంత బాగా అన్నారు చూడండి, ఉమెన్ పార్టిసిపేషన్ పెరగాలి. అప్పుడు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ కంట్రిబ్యూట్ అరౌండ్ ఎంత, 45% ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపికి 45% ఎంఎస్ఎంఈ నుంచే వస్తుంది అని అందరికీ తెలుసు. సో మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఎంప్లాయ్ అబౌట్ 60 million పీపుల్, అంటే 6 కోట్ల మందిని. 600 లక్షలు అంటే ఎంత, 6 crores. ఇది మనం ఇప్పుడు ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ని దీనికి తగ్గట్టుగా మనం కట్ చేయాలి. యూ హ్యావ్ టు కట్ ద క్లాత్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇక్కడ రాయితీలు చెప్పాలి. ఎందుకు అకామిడేట్ చేయాలి ఎవరిని, ఎంఎస్ఎంఈల్ని. ఎలాగా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని తగ్గించాలి. ఓకే, దాన్ని ఎంతవరకు తేవాలి, ఆల్మోస్ట్ గుమ్మం వరకు, థ్రెషోల్డ్ వరకు పట్టుకొచ్చేయాలి. అండ్ రెడ్యూసింగ్ ప్రొడక్షన్ టార్గెట్స్. మీరు 2 లక్షలు చేయండి, 10 లక్షలు చేయండి, 20 లక్షలు చేయండి కాదు, మీరు ఎన్ని చేయగలరు దాని మీద 25,000 ఎక్కువ చేయండి, అలాంటి టార్గెట్లు పెట్టండి. అప్పుడు దట్ వుడ్ ఎంపవర్ దీస్ ఎంటర్ప్రైజెస్. అప్పుడు ఈ ఎంఎస్ఎంఈలకు ఒక శక్తి వస్తుంది టు స్కేల్ అప్. ఎస్, మనం కూడా పురోగమనంలోని పాలు పంచుకోవచ్చు అని. అండ్ కొత్తవి ఇన్నోవేట్, ఇంటగ్రేట్, అన్నిటితో కలుపుకెళ్ళాలి. మోర్ ఎఫెక్టివ్లీ ఇంటూ వాల్యూ చైన్స్. ఇవంతా దేనికి, వాల్యూ చైన్స్ కింద తయారవ్వాలి. ఇదే కాకుండా ఇంప్రూవింగ్ ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. ఆడవాళ్ళని ఎక్కువ మంది వచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలి అన్నది ఈ రోజు వరకు ఏ గవర్నమెంట్ కూడా ట్యాప్ చేయని ఆపర్చునిటీ. తట్టలేదు ఈ రోజు వరకు, కానీ ఇప్పుడు తడుతున్నారు. ఇది ఎందుకు, ఫర్ బూస్టింగ్. ఆడవాళ్ళు కానీ వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ 40% పెరుగుతుంది. ఇట్ విల్ గివ్ అ ఫిలిప్, స్టిమ్యులస్. ఓకే, ద వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ సౌత్ ఏషియన్ డెవలప్మెంట్ అప్డేట్ ఎస్టిమేట్స్. వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్గా సౌత్ ఏషియా డెవలప్మెంట్ అప్డేట్ ఏం చెప్తుంది అంటే, భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ పెరగాలి 9% అంటే ఎప్పుడవుద్ది, ఇఫ్ మోర్ ఉమెన్ జాయిన్ ద వర్క్ ఫోర్స్. ఎక్కువ మంది ఆడవాళ్ళు వర్క్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి, అప్పుడే 9% రీచ్ అవుతాం. డెవలపింగ్ సపోర్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఆడవాళ్ళకి అబ్బాయిలా కాకుండా కొద్ది సపోర్టివ్ ఉండాలి. ఏంటంటే ఫస్ట్ హాస్టల్స్ ఉండాలి, సెక్యూరిటీ, డార్మిటరీస్ ఉండాలి ఫర్ స్లీపింగ్, చైల్డ్ కేర్, బిడ్డలు ఉన్నారనుకోండి ఒక క్రష్ ఫెసిలిటీ ఇవ్వాలి ఫ్యాక్టరీకి దగ్గరగా. ఇవన్నీ చేస్తే అది బాగా ప్రాముఖ్యంగా ఇట్ విల్ బూస్ట్ ఉమెన్స్ పార్టిసిపేషన్. అరే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తుంది కంపెనీ, జాయిన్ అయిపోదాం. సో ఆడవాళ్ళు జాయిన్ అవుతారు ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. డ్రైవింగ్ అవుట్పుట్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఓకే, అవుట్పుట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కూడా పెంచుకెళ్ళిపోతారు. ఇవి కానీ ఇస్తాయి గవర్నమెంట్. సో మార్పు అవ్వాలంటే భారతదేశం ఎకానమీ ఎందులోకి, ఇంటూ డెవలప్డ్ ఎకానమీ బై 2047. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాలి, క్రిటికల్ రోల్. యాజ్ ఇన్ ద సిఐఏ ఓన్ ఎస్టిమేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారం దీని షేర్ ఎంతండి, ఓకే, ఇన్ ద జీవీ యాజ్ అ పొటెన్షియల్ టు రైస్ ఎంత, 17% నుంచి 25% వెళ్ళిపోవచ్చు, 30-31, ఇంకో 6 ఏళ్లలో పెరగచ్చు. అండ్ 27% నుంచి ఓకే 27% వెళ్ళిపోద్ది. ఎప్పుడు 47-48కి. ఇదే కంటిన్యూస్ ఎఫర్ట్స్, ఫస్ట్ ఎఫర్ట్ పెట్టి ఆగిపోకూడదు, అలాగే కంటిన్యూ అవ్వాలి. ఓకే, సస్టైన్డ్ ఎఫర్ట్స్ టు బూస్ట్, దేని పెంపొందించాలి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్. మనలో చాలా శక్తి ఉంది, దాన్ని మనం వాడుకోగలగాలి. అండ్ డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్. ఓకే, డొమెస్టిక్ చేసిన వాటికి వాల్యూ ఎడిషన్ ఇవ్వాలి, ఇది కంటిన్యూ అవ్వాలి. ఇదే కాకుండా మనం దేనికి ఇంకొద్దిగా ఎలివేషన్ ఇవ్వాలి, బూస్టింగ్, కాంపిటీటివ్నెస్. కమాన్ లెట్ us ఫైట్ టుగెదర్ అని. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రండి మా రాష్ట్రానికి వస్తే మీకు రెక్టేపిజం ఉండదు, చిటికల్లో పని అయిపోద్ది, సింగిల్ విండో పాలసీ అన్నట్టుగా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి. బ్రింగింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మా రాష్ట్రానికి వస్తే మీకు చాలా రాయితీలు ఉంటాయి, మీకు బిజినెస్ మొదలు పెట్టడానికి కోట్లు ఏం అక్కర్లేదు అని ఒకటి చెప్పాలి. ఇది మనం ఏం చేయాలి, ఈ ఆపర్చునిటీని సీజ్, టేక్ ఇట్ ఇన్ టు కంట్రోల్ ద కరెంట్ మూమెంట్ బై లెవరేజింగ్. మనమే పెంపొందించుకోవాలి ఆన్ ది ప్లెంటీ ఆఫ్ స్లూ
ప్లెంటీ ఆఫ్ పాలసీ మెజర్స్, ఎన్నో చట్టాలు చాలా తయారు చేస్తున్నారు. ఇది విల్ బి ఇంపరేటివ్, ఏ మస్ట్, ఇట్ ఈస్ మ్యాండేటెడ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని ఆథర్ గారు అంటున్నారు. సో వాళ్ళ వొకాబులరీ ఏంటంటే స్లంప్ అంటే ఫాల్, డైవర్జెంట్, మెనీ, మూవింగ్ అవే, diverge, grappling, struggling, hinder, stop progress, ease of doing business, okay, comfortable, seize, take into control, leverage, take strength from, project. Okay, project yourself on a higher pedestal, project on a higher ground, ground, slew, plenty, and imperative, mandate, must. So this is the fantastic article about how manufacturing can be given a boost in India, and it makes for very good reading. Vocabulary is like, every day and very easy, but this will be helpful for economics point of view. When you are preparing for your central government and banking, economics, it will help you a lot with MSMEs, etc. So I thank Subhash, Mamta, and Savita for the slides and the preparation, and my good friend Santosh for recording these classes. And I am Srinivas Pulyapudi. With the encouragement of Hyderabad IAC chairman, we bring these classes to all the job aspirants who are IAC students and non-IAC also. Thank you. Happy weekend.